హలో అండి, ఈరోజు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మేకింగ్ ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్గా చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇది 750 గ్రామ్స్ చికెన్ ఉంటుందండి. ఇది నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు, అలానే కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. కారం, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అన్నీ యాడ్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. సాల్ట్, కారము, పసుపు అండి. ఇంకేం వేయనవసరం లేదు. ప్రీవియస్గా మనము ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసి మ్యారినేట్ చేసుకోవాలండి. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ లేదంటే 2 అవర్స్ అండి. ఎంత మ్యారినేట్ చేసినా మంచిదే అనమాట. సాఫ్టీగా అవుతుంది పీస్ అనేది. ఇప్పుడు మసాలా కోసం 3 స్టార్ ఫ్లవర్స్, నెక్స్ట్ ఎలాచి ఒక 5 అండి, ఒక గుప్పెడు ధనియాలు, నెక్స్ట్ జీలకర్ర ఒక స్పూను, ఒక దాల్చిన చెక్క అండి. అవి వేసి ఆ మసాలా పౌడర్ గ్రైండ్ చేయాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 టొమాటోస్, అలానే ఒక 5 or 6 మిర్చి వేయాలండి. వేసి ఇవి కూడా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేయాలండి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కోసం ఇలా ఉల్లిపాయలు అనేవి స్లైసెస్గా కట్ చేసి డీప్ ఫ్రై చేయాలండి ఆయిల్లో, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. బాగా డీప్ ఫ్రై చేయాలండి, బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్ అనేవి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్రై అయిన తర్వాత ఇదే ఆయిల్లో ఒక 4 లవంగాలండి, 1 యాలుక, 1 దాల్చిన చెక్క, ఒక స్టిక్, ఒక 3 బిర్యానీ ఆకులు వేయాలండి. వేసి ఇవి ఇలా వేగుతూ ఉంటాయండి. వేగుతూ ఉండగా మనం దీనికి మసాలా ఐటమ్స్ ఏమేమి కావాలో చూద్దామండి. ఇందాక మీకు చూపించిన ఆ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో దాని పౌడర్ అండి, మసాలా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ ఒక కప్పు పెరుగు, నెక్స్ట్ చిల్లీ టొమాటో పేస్ట్ అండి, అలానే లెమన్ జ్యూస్. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక 3 గ్లాసెస్ అండి, ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ నీట్గా వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే దావత్ రైస్ వాడుతున్నాను దీనికోసం. ఇప్పుడు ఆ ఫ్రై అవుతున్న స్పైసెస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతూ ఉండగా కొంచెం ఇది ఆయిల్ వదులుతూ వేగాలండి, పచ్చివాసన అంతా పోవాలి. నెక్స్ట్ ఇక్కడ చిల్లీ టొమాటో పేస్ట్ ఉంది కదండి, అది వేయాలి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేయాలండి. ఇందులో కరివేపాకు యాడ్ చేసిన తర్వాత అది ఫ్రై అయ్యాక అప్పుడు చిల్లీ టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదండి మనం ముందు, అది వేసుకోవాలి. ఇదండి చిల్లీ టొమాటో పేస్ట్. ఇది ఒక 2 టొమాటోస్, 5 చిల్లీస్ అండి, అంతే. ఇది కూడా మంచిగా ఆయిల్ వదిలే వరకు ఫ్రై అవ్వనివ్వాలండి. రా స్మెల్ అంతా పోవాలి అందులో. చూడండి ఆయిల్ వదులుతుంది కదా. ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ వేయాలండి ఇందులో. చికెన్ వేసి మంచిగా మిక్స్ చేయాలండి అదంతా. మిక్స్ చేసిన తర్వాత కాసేపు మనం లిడ్ పెట్టి వదిలేయాలండి. అది వాటర్ వచ్చి మగ్గుతూ ఉంటుంది అన్నమాట. అది లిడ్ క్లోజ్ చేసి పెట్టేయాలండి. నెక్స్ట్ తీసి చూసేసరికి ఈ విధంగా ఉంటుందండి. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి చూడండి డ్రైగా తయారయ్యే పీసెస్ అనేవి.
ఈ స్టేజ్లో మనం ఏం వేయాలంటే ఇందాక కప్ పెరుగు తీసుకున్నాం కదండి, ఆ పెరుగు యాడ్ చేసుకోవాలండి ఇందులో. నెక్స్ట్ లెమన్ జ్యూస్ అండి, 1 లెమన్ జ్యూస్ వేసుకోవాలి, 1 లెమన్. నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మసాలా పౌడర్ చేసాం కదండి మిక్సీలో, అది మొత్తం వేయకూడదండి, కొంచెం నేను చూపిస్తున్నాను కదా అది కొంచెం లెఫ్ట్ ఓవర్ వదిలేయాలండి, దాన్ని తర్వాత వేద్దాం మనం బిర్యానీలో. ఈ మసాలా అంతా వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత అది ఇప్పుడు నెక్స్ట్ మనం బిర్యానీ కోసం ఎసరు రెడీ చేసుకుంటున్నామండి. అందులో నానబెట్టిన ఏంటి బాస్మతి రైస్ వేసుకోవాలండి. సైమల్టేనియస్ చికెన్ కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ 70% బాయిల్ అయిన బాస్మతి రైస్ని మనం ఒక స్ట్రెయినర్ సహాయంతో ఈ హోల్స్ ఉన్న బౌల్లో వేసుకోవాలండి. వాటర్ అంతా కిందకి దిగి వెళ్ళిపోతుంది. ఈ వాటర్లో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ అండి, అంతే ఎసరు పెట్టాం. ఇప్పుడు ఆ రైస్ తీసిన తర్వాత ఈ చికెన్ ఫ్రై అయ్యి ఉంది కదండి, అది డౌన్లో వేయాలండి. ఆ చికెన్ పీసెస్ పై లేయర్లోనేమో ఈ బాయిల్ అయిన రైస్ వేసి ఇందాక లెఫ్ట్ అయిన మసాలా పౌడరు, నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ ఇందులో గంజి అనేది కొంచెం చిన్న గ్లాస్ పక్కన పెట్టుకోవాలండి, అది కూడా కొంచెం యాడ్ చేయాలి మనం ఉడకడం కోసం. అలానే పైనుంచి నెయ్యి వేయాలి, నెయ్యి కానీ ఆయిల్ కానండి, యాజ్ పర్ యువర్ టేస్ట్. వేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేయాలండి. కాసేపు ఒక 5 మినిట్స్ డైరెక్ట్గా పెట్టి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని, ఒక పెనం అండి, పెనం మీద పెట్టుకోవాలి మనం దాన్ని, అంటే డైరెక్ట్గా హీట్ తగలకుండా ఉండడం కోసం అన్నమాట. అలా పెట్టి ఒక 15 to 20 మినిట్స్ అంటే ఒక పావు గంట పైన అలా వదిలేస్తే మనకి చికెన్ రైస్ అంతా మెల్లిగా దమ్ అవుతూ ఉంటుందండి. అదిగోండి చూసారు కదా.